ఎక్కడి నుంచి అంటే ఎప్పటి నుంచి ప్రారంభించారు నాటకాలు అంటేనండి? వీళ్ళే మా మేనమామ గారు, ఇంకా మన ఆ ఊళ్ళో మా అమ్మమ్మ గారి ఊళ్ళో పెదగోళ్ళపాలెం, కుర్తివెన మండలం పెదలపాలెం అండి. ఓకే. రికార్డింగ్ డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళు వాళ్ళు ఆ రోజుల్లో. అది ఇప్పుడు డీ షో లాంటివి అంతే, ఇక సంప్రదాయబద్ధంగా ఉండేవి ఆ రోజుల్లో. అంటే రికార్డింగ్ డ్యాన్సులు తర్వాత నిషేధించారు, కొంచెం వల్గర్గా ఉంటున్నాయని. కానీ ఆ రోజు సంప్రదాయబద్ధంగా ఉండేవి. వాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ నేర్చుకుంటే నేను చూసేవాడిని. చూస్తూ పాపం పసి వాళ్ళు సాంగ్ కూడా చేద్దామని చెప్పి నా చేత చేపిద్దాం అనుకున్నారు, కుదరలేదు. అప్పటి నుంచే నాటక రంగం మీద. తర్వాత మా నాన్నగారు నా 5 సంవత్సరాల వయసులో కట్నాలు కాపురాలు అనేసి నాటకం వేసి దాంట్లో రామనాథం క్యారెక్టర్ చేశారు మా నాన్నగారు. ఆ నాటకం చూసిన కాడి నుంచి 5 సంవత్సరాల వయసులోనే నాకు అసలు అది లోపల బీజం పడిపోయింది నాటకాల మీద పట్ల. తర్వాత నాటకాలు నేర్చుకోవాలంటే 10 మంది కలవాలి. నాటకం నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. 10 మంది ఒక తాటి మీదకి వచ్చి అందరూ కలిసి ఒక 3 నెలలు కృషి చేస్తే కానీ ఒక నాటకం తయారు కాదు. ఇది ఎక్కడ కుదురుద్ది అంటే ఆఖరికి అతి కష్టం మీద మచిలీపట్నంలో గణపతి నాట్య మండలి అని చెప్పేసి అని అక్కడ కుర్రాళ్ళు అందరూ మధ్యతరగతి, అంటే నేను టైలర్ని, ఇంకొకతను బడ్డీ కొట్టు, ఇంకొకతను టీ స్టాలు, ఇంకొకతను రిక్షా డ్రైవరు, ఇంకొకతను టాపీ వర్కరు, ఇట్లా వీళ్ళందరూ కలిసి నాటకాలు. వాళ్ళు వినాయక చవితికి, శ్రీరామనవమికి నాటకాలు, అంటే పరిషత్ నాటకాలు అయితే నేను ఆడలేదండి అసలు. శ్రీరామనవమికి, వినాయక చవితికి పందెలలో వేసే నాటకాలు అనమాట. అవి కూడా ఎట్లా తలకు 200 తలకు 250 రూపాయలు వేసుకుని నాటకం చేసినటువంటి సందర్భాలు. అందులో మీరు ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ ఏంటి? మొట్టమొదటి విలన్ క్యారెక్టర్ పడిందండి. అయితే కొంచెం భయపడ్డా. అంటే అది అరుపులు పెడబొప్పులు, అది కొంచెం భయపడి ఫస్ట్ నాటకానికి తప్పుకున్నాను చేయటానికి, కొంచెం చేయలేక భయపడ్డా. తర్వాత ఆ నాటకాన్ని మా గురువుగారు అంచిపాక వెంకటేశ్వరరావు గారే వేయటం జరిగింది. అప్పుడు ఆ నాటకాన్ని దగ్గరుండి పరిశీలించి ఊహ మనం చేయగలం అనేటట్టు ఒక ధైర్యం కలిగింది. నెక్స్ట్ శ్రీరామనవమి జరుగుతున్న సందర్భంలో మళ్ళీ అదే వేషాన్ని, ఆ నాటకం సేమ్ నాటకంలో అదే వేషాన్ని నేను వేయటం జరిగింది.